మాజీ ఎమ్మెల్యే డబుల్ డోస్ పాలిటిక్స్ చేస్తున్నారా? వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నారా? ఆయన ప్లానింగ్ ఎలా ఉన్నా ఒక నియోజకవర్గంలో క్యాడర్స్ పోస్ట్ అక్కర్లేదా? అక్క అయితేనే మాకు బెస్ట్ అని అంటున్నారా? ఎవరా లీడర్? ఏంటా ఆయన రెండు పడవల ప్రయాణం అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు మరో నియోజకవర్గం మీద కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుందని అంటున్నారు. రూరల్ ఎమ్మెల్యేగా 10 ఏళ్లు పనిచేసిన బాజిరెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి బాన్స్వాడ మీద మనసు పారేసుకున్నారట ఆయన. స్థానిక ఎమ్మెల్యే పోచారం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు అక్కడి గులాబీ బాధ్యతలు బాజిరెడ్డి చూస్తున్నారు. రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు బాన్స్వాడకు అడిషనల్ ఇన్ఛార్జ్గా బిజీగా మారారట. పోచారం కారు దిగేశాక బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ పెట్టి నేనున్నానంటూ భరోసా కల్పించారట గోవర్ధన్. రైతు భరోసా నిరస కార్యక్రమంలో 2 నియోజకవర్గాల్లో పాల్గొన్నారు ఆయన. ఇక పార్టీ తరపున జరిగిన ఇఫ్తార్ విందులో కూడా ఎమ్మెల్సీ కవితతో కలిసి పాల్గొన్నారు. ఇలా ప్రతి కార్యక్రమానికి 2 నియోజకవర్గాల్లో హాజరవుతున్నారు బాజిరెడ్డి. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆయన 2 పడవల ప్రయాణంపై కొత్తగా చర్చ మొదలైందట బీఆర్ఎస్ సర్కార్లో. భవిష్యత్తులో బాజిరెడ్డి బాన్సువాడ నుంచి పోటీ చేసి రూరల్ సెగ్మెంట్లో కొడుకుని బరిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారని ఈ చర్చల సారాంశం. అందుకే ఆటో కాలు ఇటో కాలు వేసి 2 చోట్ల పట్టు బిగించే ప్లాన్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అటు బాన్స్వాడ నేతలు మాత్రం బాజిరెడ్డి ఓకే గాని అంటూ సన్నాయి నొక్కుతున్నారట. బాన్స్వాడలో గులాబీ క్యాడర్ బలంగా ఉంది. నడిపించే నాయకుడు కావాలంటూ పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. ఎమ్మెల్సీ కవితకు బాన్స్వాడ బాధ్యతలు అప్పగించాలన్నది వాళ్ళ డిమాండ్. ఆమె కాదంటేనే బాజిరెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. దీంతో కవిత కూడా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. ఈ నెల 27న వరంగల్ వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్స్వాడ నుంచి జన సమీకరణ బాధ్యతలను ఎమ్మెల్సీ కవితతో పాటు బాజిరెడ్డికి అప్పగించిందట పార్టీ అధిష్టానం. బాజిరెడ్డి అనుభవం దృష్ట్యా ఆయనకు 2 సెగ్మెంట్ల బాధ్యతలు ఇచ్చేందుకు పార్టీ అధినేత సైత్యం సముఖంగా ఉన్నట్లు సమాచారం. కానీ మెజారిటీ గులాబీ క్యాడర్ మాత్రం కవితకు ఇన్ఛార్జ్ ఇస్తేనే పార్టీ పూర్వ వైభవం వస్తుందని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో రజతోత్సవ సభ తర్వాత బాన్స్వాడ భవిష్యత్ ఏమని తేలుస్తామని చెప్పారట గులాబీ పెద్దలు. మాజీ ఎమ్మెల్యేకి నిజామాబాద్ రూరల్ బాన్స్వాడతో పాటు ఆర్మూర్ సెగ్మెంట్లో కూడా పట్టు ఉందని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిలో బాజిరెడ్డి 2 పడవల ప్రయాణం వర్కౌట్ అవుతుందా లేదా చూడాలంటున్నారు పరిశీలకులు. ఒక నియోజకవర్గాన్ని తన కోసం మరో ధనాన్ని కొడుకు కోసం అంటూ ఇప్పటి నుంచే ఆయన స్కెచ్లు వేస్తున్నా తీరా ఎన్నికల టైంకి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. E6 టీవీ జర్నలిజంని మా నైజం.